వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు ఒక శుభ సూచకమైన వార్తను అందించింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12, 2026 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మిడ్ డే మీల్ పథకాన్ని అమలు చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇది దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతుందనేది నగ్న సత్యం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.92 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్కు సంవత్సరానికి దాదాపుగా 80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 100 కోట్లు కేటాయించి మొత్తం 180 కోట్లు ప్రభుత్వం ఈ మేరకు ఖర్చు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి రోజు 64 కాలేజీల్లో 41,250 మంది విద్యార్థులతో ప్రారంభమై అనంతరం అన్ని కాలేజీలకు విస్తరించే అవకాశాలున్నాయి. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కౌమార దశలో ఉన్న విద్యార్థుల శారీరక మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలు అందించడమే ఈ పథకం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సుల మేరకు రోజుకు 1029 కిలో క్యాలరీలు, 30 నుంచి 32 గ్రాముల ప్రోటీన్ అందేలా మెనూను రూపొందించారు. రోజు విడిచి రోజు 150 మిల్లీమీటర్ల పాలు కూడా అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్ని వంటకాలు తాజా పోషకాలతో కూడినవిగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ లేదా మిడ్ డే మీల్ అమలు చేయలేదు. కేవలం స్కూలు విద్యార్థులకు మాత్రమే ఉండేది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈ వినూత్న కార్యక్రమం ద్వారా దేశానికే ఆదర్శం అవుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకం ద్వారా విద్యార్థులు ఆకలి లేకుండా చదువుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, డ్రాపౌట్ రేట్ తగ్గడం వంటి అనేక సానుకూల ఫలితాలు కనిపిస్తాయని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ విద్యారంగంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు.